హైదరాబాద్ను ఆధారం చేసుకొని సర్వలోకంలో భారతదేశంలో ఈ దినాన్ని మీ నామమున ప్రభా మీ ఇంట్లో ప్రభా జరిగే ప్రతి పరిచర్యను ప్రభా మీ ఆత్మ ద్వారా నింపండి. ప్రభా నీ ప్రజలు మీరు ఆకలి కొరకై సిద్ధపరచబడుటకు సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా ఒక నూతన కార్యాన్ని జరిగించి మహిమ పొందమని మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ పాటలు, వాయిద్యాలు, వంట పరిచర్య, వడ్డించే పరిచర్య, మైక్, ఎలక్ట్రిసిటీ, సండే స్కూల్ పరిచర్య, వీటన్నిటిలో కూడా కావాల్సిన మీ మెందైనటువంటి కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందమని కోరుచు దీనిలో మేము తగ్గించుకుంటూ మా కొరకై త్వరగా రానున్న యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమాస్తములతో కాకు ప్రభు, ప్రేమాస్తములతో కాకు ప్రభు. చమునీలలో నేనానంద భరితుడనై నేనానంద భరితుడనై నా హృదయము వాకిలి తీయుమని పలు దినములు మంచులు నిలచితి. నా హృదయము వాకిలి తీయుమని పలు దినములు మంచులు నిలచితివి. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను, నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీడలలో నేనానంద భరితుడనైతిని, నీడలలో నేనానంద భరితుడనైతిని. ఓ ప్రియుడా నాతి సుందరుడా అవలావనుడనా కతి ప్రియుడా, ఓ ప్రియుడా నాతి సుందరుడా అవలావనుడనా కతి ప్రియుడా. వ్యసనాగ్రాసుడుగా మార్చబడి, వ్యసనాగ్రాసుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి, నీ సొగసును నాకు నొసగితివి. చమునీలలో నేనానంద భరితుడనైతిని,
నీడలలో నేనానంద భరితుడనైతిని నీ పరిమళ పుష్ప సుగంధములు నారోగ హృదయమును నింపినవి నీ పరిమళ పుష్ప సుగంధములు నారోగ హృదయమును నింపినవి ద్రాక్షారసధారల కన్నమరి నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ ప్రేమే ఎంతో అతి మధురం నీడలను నేనానంద భరితుడనైతిని నీడలను నేనానంద భరితుడనైతిని ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నీడలలో నేనానంద భరితుడనైతిని నీడలలో నేనానంద భరితుడనైతిని నీ విందు చాలకు నడిపించి రాజులు యాజకులకు చేర్చితివి నీ విందు చాలకు నడిపించి రాజులు యాజకులకు చేర్చితివి జీవాహారం నాకందించి జీవాహారం నాకందించి పరమాగీతములను నేర్పితివి పరమాగీతములను నేర్పితివి నీడలలో నేనానంద భరితుడనైతిని నీడలలో నేనానంద భరితుడనైతిని బలురాకసి వృక్షము గాయములు బలురాకసి వృక్షము గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు ప్రేమాహస్తములతో తాకు ప్రభు నీడలలో నేనానంద భరితుడనైతిని నీడలలో నేనానంద భరితుడనైతిని. పాట సంఖ్య 154, పాత పుస్తకాల్లో 152. ప్రభువా నిన్ను చూసి పొంగే నా హృదయం దేవానా ప్రభువా నిన్ను చూసి పొంగే నా హృదయం నీ నామమును నే ఘనపరచి హెచ్చించి పూజింతు నీ నామమును నే ఘనపరచి హెచ్చించి
పూజింతు శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై నా ప్రభువా నిన్ను గూర్చి నా హృదయం నా ప్రభువా నిన్ను గూర్చి నా హృదయం ఎండిన భూమిలో లేతముగవలే పలు శ్రమలను పొందితివి ఎండిన భూమిలో లేతముగవలే పలు శ్రమలను పొందితివి వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షణ పొందితివి వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షణ పొందితివి నా ప్రభువా నిన్ను గూర్చి నా హృదయం నా ప్రభువా నిన్ను గూర్చి నా హృదయం నవనవనుడరత్నవనుడవు నా ప్రియుడవు నీవే ప్రభు నవనవనుడరత్నవనుడవు నా ప్రియుడవు నీవే ప్రభు 10,000 నిన్ను తీర్చెదను నా పరమ పిత నిన్ను 10,000 నిన్ను తీర్చెదను నా పరమ పిత నిన్ను నా ప్రభువా నిన్ను గూర్చి నా హృదయం నా ప్రభువా నిన్ను గూర్చి నా హృదయం గొర్రె పిల్ల పెళ్ళే విందునందు రారాజు రూపమును గొర్రె పిల్ల పెళ్ళే విందునందు రారాజు రూపమును నిరతంబును చూసే నిరీక్షణతో నీతినే చూచెదను నిరతంబును చూసే నిరీక్షణతో నీతినే చూచెదను నా ప్రభువా నిన్ను గూర్చి నా హృదయం నా ప్రభువా నిన్ను గూర్చి నా హృదయం. పాట సంఖ్య 238, పాత పుస్తకాల్లో 236. స్తోత్రించి కీర్తించడము హల్లెలూయా అనే పాట 1, 2, తర్వాత చివరి చరణం. మొదటి 2 చరణాలు, చివరి చరణం మాత్రమే. స్తోత్రించి కీర్తించడము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించడము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపావలే గడచిన కాలమెల్లా కంటి పాపావలే సాధేను ప్రభువు హల్లెలూయా ప్రభు
స్తోత్రించి కీర్తించెదను. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించు. హల్లెలూయా పాపమును మాపినాడు. హల్లెలూయా మన శాపమును మాపినాడు. హల్లెలూయా పాపమును మాపినాడు. హల్లెలూయా మన శాపమును మాపినాడు. హల్లెలూయా కన్న తల్లి వారిని కనికరించెను మమ్ము. కన్న తల్లి వారిని కనికరించెను మమ్ము. ఎంతకరమ ప్రేమ. హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదను. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించు. హల్లెలూయా తల్లి అయినా మరిచినా. హల్లెలూయా తాను ఎన్నాడైనా మరిచిపోడు. హల్లెలూయా తల్లి అయినా మరిచినా. హల్లెలూయా తాను ఎన్నాడైనా మరిచిపోడు. హల్లెలూయా ఎల్లాయిరులనిచ్చి ఉల్లాసమొసగును. ఎల్లాయిరులనిచ్చి ఉల్లాసమొసగును. కొల్లగా మనలా కోరి. హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదను. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించు. హల్లెలూయా సర్వలోకము నందున. హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు. హల్లెలూయా సర్వలోకము నందున. హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు. హల్లెలూయా నా వారినెల్లా కోరి ప్రేమించు యేసు. నా వారినెల్లా కోరి ప్రేమించు యేసు. యేసును కల్దిలో. హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించు. హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించు. హల్లెలూయా గడిచిన కాలమెల్లా కంటి పాపాలే. గడిచిన కాలమెల్లా కంటి పాపాలే. సాధేను ప్రభు మమ్ము. హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించు. హల్లెలూయా స్తుతించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించు. హల్లెలూయా ఇంగ్లీష్ ప్రతుల్లో నుండి హిమ్ నెంబర్ 25. Oh, for 1,000 times to say, my great Redeemer's praise, my great Redeemer's praise. The glories of my God and King, the triumphs of His grace, the triumphs of His grace, the triumphs of His grace. My gracious Master and my God, assist me to proclaim, assist me to proclaim, to spread through all the earth abroad the honors of Thy name, the honors of Thy name, the honors of Thy name. Jesus, the name that charms so pure,
that makes our sorrows free, that makes our sorrows free. This music gives the sinners here. This life and health and peace, this life and health and peace, this life and health and peace. He breaks the power of cancer sin. He sets the prisoner free. He sets the prisoner free. His blood can make the foulest clean. His blood wins for me. His blood wins for me. His blood wins for me. He speaks and lives into his voice. New life the dead brings free. New life the dead brings free. The mournful broken heart rejoice. The humble poor believe. The humble poor believe. The humble poor believe. Carry me there, His praise me down. You lose and comes and falls. You lose and comes and falls. He blindly holds your Savior comes, and he feeling for joy, and he feeling for joy, and he feeling for joy. See all your sins on Jesus' day. The Lamb of God was slain. The Lamb of God was slain. His soul was worth an offering made for every soul of man, for every soul of man, for every soul of man. Hymn number 16. Be that love the Lord, and let your joy be known. Join in a song with sweeter chords. Join in a song with sweeter chords. And thus around the throne, and thus around the throne. We're marching to Zion, beautiful, beautiful Zion. We're marching upward to Zion, the beautiful city of God. Let those refuse to say, oh, never you are gone. But children of the heavenly King, but children of the heavenly King, must be their joys abroad, must be their joys abroad. You're marching to Zion, beautiful, beautiful Zion. We're marching upward to Zion, the beautiful city of God. The hill of Zion is 1,000 faithless queens. Before we reach the heavenly field, before we reach the heavenly field,
or walk the golden streets, or walk the golden streets. You're marching to Zion, beautiful, beautiful Zion. You're marching upward to Zion, the beautiful city of God. There we shall see His face and never, never stray. There from the rivers of His grace, they from the rivers of His grace, bring endless pleasure sing, bring endless pleasure sing. You're marching to Zion, beautiful, beautiful Zion. You're marching upward to Zion, the beautiful city of God. Then let our songs abound, and every tear be dry. You're marching through Emmanuel's ground. You're marching through Emmanuel's ground to fairer worlds on high, to fairer worlds on high. You're marching to Zion, beautiful, beautiful Zion. We're marching upward to Zion, the beautiful city of God. Thank God for giving us one more opportunity to come to His house on the Lord's Day to worship Him in spirit and in truth. మరొక దినము దేవుడు మనకి తన యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు దేవుడు అనుగ్రహించినటువంటి తరుణంకే దేవుని స్తుతిస్తున్నాం. Yeah, we have seen in the past just a couple of months, we have seen thousands or even lakhs of people being killed. గత వారాల్లో మనము ఒకసారి చూసినట్లయితే చాలా మంది లక్షల్లో మంది ప్రజలు చనిపోయిన వారు ఉంటున్నారు. And we know major part of them wouldn't have known Lord Jesus Christ. చాలా మంది బహుశా వాళ్ళలో యేసుక్రీస్తు వారిని ఎరుగకపోయి ఉండొచ్చు. But God has given us privilege today that we could not only know Him personally but also come to His house to offer our worship to Him. కాబట్టి దేవుడు మనకి ఎటువంటి ఆధిక్యత ఇచ్చాడంటే ఆయన కేవలం ఎరగటం మటుకు కాదు, కానీ ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆరాధించే గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. Before we open our mouths to worship individually, shall we read from John chapter 4, very well known portion for us. మనకు నోరు తెరిచి దేవుని ఆరాధించక మునుపు దయచేసి మన గ్రంథంలో తెరిచి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అందరికీ పరిచయమైన మాటను చదువుకుంటాం. John chapter 4 from verse 3 onwards, 3 to 5 shall we read this verses together alternatively. యోహాను సువార్త 4వ అధ్యాయం 3 నుంచి 5 వరకు 3 నుంచి 6 వరకు మార్చి చదువుకుంటాం. ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. He left Judea and departed again into Galilee. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి వద్దనుక ఆ బావి వద్దకు వచ్చాను. అప్పటి నుంచి 12 గంటలండి. Shall I look to the Lord in prayer? ప్రార్థనలో దేవుని చూస్తాం. Lord, dear loving Heavenly Father, God of grace, mercy and peace, King of kings, Lord of lords, we thank Thee, praise Thee and worship Thee
because thou art our Creator, thou art our Savior, thou art our Father. Thank you, Lord Jesus, for the way thou hast sought and saved us, given us this great gift of salvation. Heavenly Father, by giving your precious position, your only begotten Son, Lord Jesus Christ, Heavenly Father, as a sacrifice on our behalf, who loved us and gave himself upon the cross of Calvary, Lord, to deliver us from eternal hellfire, to deliver us from eternal damnation, to deliver us from eternal death, Lord, Heavenly Father, so that we could receive this great gift of salvation, to receive this redemption, Lord. As today we are gathered here in your presence, Lord, thank you, Lord Jesus, for this wonderful time of praise which you have given to us. We could worship you and praise you through songs. Heavenly Father, as we enter into a time of short meditation, Lord Jesus, through your precious word, Heavenly Father, before we open our mouths to worship thee, Heavenly Father, we pray that thou might have mercy upon us, Lord Jesus. Heavenly Father, speak to us through your precious word. Speak to us with a still small voice. Help us to understand, help us to know more how great the gift of salvation is which you have given to us. Heavenly Father, what a great sacrifice you have done for us on the cross of Calvary. What a great plan and purpose which you have for us, Lord, so that we can understand this great transformation which you have brought in our lives, the great gift which you have given to us, so that we could open our hearts and to worship you, Lord. Heavenly Father, through our word, through our worship, Lord, Heavenly Father, your heart might be satisfied and be pleased. Heavenly Father, continue to speak to us, Lord Jesus. Heavenly Father, especially, Lord, I commit myself, foolish person, completely unworthy, to stand in your presence, stand before thy people, stand in thy house. Oh God, hide me behind your cross. Heavenly Father, help us to see Lord Jesus Christ alone as we sit in your presence at your feet, Lord. Heavenly Father, also commit thy servant, granting your grace and translation, Lord. Give us, all of us, attentive ears and obedient heart, Lord Jesus. Heavenly Father, help us to feel your divine presence strongly, Lord Jesus. Heavenly Father, help us to see your glory today, Lord. Committing us in loving hands, we ask this prayer and offer this thanks in the most holy and precious name of our Lord and Savior Jesus Christ. Amen. The portion we just read, this entire portion, the entire chapter, we know very well. ఈ యొక్క చదవబడిన వాక్యము మనందరికి పరిచయమే. The portion which we just read, Lord Jesus Christ was traveling from Judea to Galilee. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదయ నుంచి గలిలయకు ఆయన వెళ్తా ఉన్నాడు. And between Judah and Galilee, there is a city called Samaria. ఆ యొక్క యూదయ నుంచి గలిలయ మధ్యలో సమరియా అనే ప్రాంతం ఉంది. So if anybody wants to travel from Judea to Galilee, they have to go through Samaria. కాబట్టి ఎవరైనా యూదయ నుంచి గలిలయకు వెళ్ళాలంటే వాళ్ళు సమరయ గుండా వెళ్ళవలసిందే. But అయితే Jews despise Samaritan, the people of Samaria. అయితే యూదులు ఈ యొక్క సమరయ ప్రజల్ని వారు ఎంత మాత్రము ఇష్టపడరు కాబట్టి they look down on them. వారి మీద ఎంతో హీనంగా చూస్తారు వారిని. That's why they try to avoid Samaria and they try to take a different route to go to Galilee. కాబట్టి వారు గలిలయకు వెళ్ళాలంటే వారు వేరొక మార్గం ఎంచుకొని సుదీర్ఘమైనటువంటి మార్గం గుండా వెళ్ళారు. Yeah, even though if it is far, they try to avoid Samaria and go to Galilee through a different route. అది కొద్దిగా దూరం అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ సమరయ ప్రాంతాన్ని విడిచిపెట్టి లేదా దాన్ని తప్పించుకొని వేరే మార్గం గుండా దూరంగా అయినా సరే వెళ్తారు. But here we see that Lord Jesus Christ has an eternal purpose because of which he went to Samaria. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యత్వంలో తనకుండేటువంటి సంకల్పాన్ని బట్టి ఆ సమరయ మార్గము గుండా ఆయన వెళ్తూ వచ్చాడు. He went there to save a soul. ఆయన అక్కడికి వెళ్ళిన కారణం ఏంటంటే ఒక ఆత్మను ఆయన రక్షించటకే. Yeah. So that's what we see here, that Lord Jesus Christ went to, in verse 4 it says, and he must needs go through Samaria. అక్కడ 4వ వచనం రాయబడుతుంది, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక. Not because of the route, but because of the eternal plan and purpose he had for somebody in Samaria. Lord Jesus Christ must go through Samaria. ఆయన ఏదో అక్కడ మార్గంలో ఉంది కాబట్టి త్వరగా వెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళలేదు, కానీ ఆయనకు ఒక నిత్యత్వమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఒక ఆమెను రక్షించుటకే ఆమె సంపాదించుకున్నట్టుకే ఆయన వెళ్తూ వచ్చాడు. And Lord Jesus Christ, when he came there, it was afternoon and he was very tired. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు సమరయకి ఎంతో మధ్యాహ్నం వేళ అయింది, ఎంతో అలసిపోయి ఉన్నాడు. We see in verse 6, and now Jacob's well was there. Jesus therefore being wearied with his journey sat thus on the well, and it was about the 6th hour. There cometh a woman of Samaria to draw water. Jesus saith unto her, give me a drink. 6వ వచనం చూస్తే, అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణం వలన అలసి అయిన రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగెను. So
Lord Jesus Christ was very tired. It was must be very hot that day. He was walking and was very tired, and he was very thirsty. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు నడుస్తూ తన ప్రయాణాన్ని ఎండలో కొనసాగించిన కారణం బట్టి ఆయన ఎంతో అలసిపోయినాడు, ఎంతో దాహంతో నిండి ఉంటున్నాడు. But Lord Jesus Christ came there for a purpose. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఒకటి ఉంది ఆయనకి. He came there to quench the thirst of somebody. ఒకరి యొక్క దాహాన్ని తీర్చుటకు ఆయన అక్కడ చేరుకుని ఉన్నాడు. Even though he was wearied and he was thirsty, it was very hard, but he was not thinking about himself, but he came there so that he could quench the thirst of somebody. తనంతట తాను ఎంతో దాహంలో ఉన్నప్పటికీ కూడా, ఎంతో ఎండలో ప్రయాణంలో అలసిపోయినప్పటికీ కూడా ఆయన వేరొకరి యొక్క దాహం గురించి ఆలోచిస్తున్నాడు కానీ తన సొంత విషయం గురించి ఆలోచించట్లేదు. Here we know about Samaritan woman, what kind of woman she was. ఇక్కడ మనకు తెలుసు సమరయ స్త్రీ ఆమె ఎటువంటి వ్యక్తో. She came, normally people go in the morning or in the evening to fetch water. సాధారణంగా ఉదయం కానీ సాయంత్రం కానీ స్త్రీలు నీళ్లు చేదుకునేటకి బావి దగ్గరికి వెళ్తారు. But this woman came in the afternoon because she had a bad testimony in the society. ఈ యొక్క స్త్రీ మధ్యాహ్నం వేళ వచ్చి ఆ నీళ్లు చేదుకుంటకు వచ్చింది. కారణం ఏంటంటే తన గురించి ఎంతో ఘోరమైన చెడైనటువంటి సాక్ష్యము ఆ ప్రజలందరూ కలిగి ఉన్న కారణం బట్టే. So if you look at her life, her character, ఆమె యొక్క జీవితాన్ని, ఆమె యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే she would have tried everything in this world to satisfy herself. ఆమె యొక్క స్వయాన్ని నెరవేర్చుకున్నటకు, తన యొక్క స్వయం చిత్తాన్ని నెరవేర్చుకున్నటకు ఏదైనా కూడా అంతా కూడా చేసిందే స్త్రీగా ఉండొచ్చు. She would have done everything, but she never satisfied her in her life. తను తృప్తిపరచడానికి అన్నీ కూడా చేసి ఉండొచ్చు కానీ ఆమె తృప్తిపరచబడలేదు. Even though she came to the well to fulfill her physical need of fetching the water, తన యొక్క భౌతికమైనటువంటి దాహాన్ని తీర్చుకున్నట్టు ఆ యొక్క బావి దగ్గరికి వచ్చినప్పటికి కూడా, but in her life she was very wearied and she was very thirsty. She had thirsty in her life. అయితే తన యొక్క సొంత జీవితంలో చూసుకున్నట్లయితే ఆమె ఎంతో విసిగిపోయింది, అలసిపోయింది. అయితే ఎంతో దాహంతో, పాపమునకు దాహంతో ఉంటా వచ్చింది. The lust of the flesh, what the world could offer could not quench her thirst, could not satisfy her. ఈ యొక్క శరీర ఆశ, ఈ లోకం ఏదైతే తనకి ఇవ్వగలదో అది ఏ మాత్రం తను తృప్తిపరచలేకుండా వచ్చింది. You will see in Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము. Matthew chapter 5 verse 6. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. Will somebody read? Yeah. Blessed are they which do hunger and thirst after righteousness, for they shall be filled. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. Yeah. She was running here and there to quench her thirst, to fulfill herself with the things of this world, but it was in a unrighteous way, because of which she was not able to be not filled. ఆమె అక్కడికి ఇక్కడికి ఎంతో స్వయంగా తను తృప్తిపరచబడడానికి, అనీతి మత్వంలో తను తృప్తిపరచబడడానికి వెళ్తా ఉంది కానీ తను ఏమాత్రము కూడా తృప్తిపరచబడట్లేదు. So Lord Jesus Christ came to this place, even though he was tired, he was weary, he was thirsty. He came so that she could receive the fullness of life. She could receive the bread of life. She could receive the waters of living water. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినటువంటి కారణం ఆయన ఎంతో అలసిపోయినాడు, ప్రాణంలో దాహంతో ఉన్నప్పటికీ కూడా ఆమెను గురించి ఆమెను పట్టించుకొని ఆమెకు జీవజలం అందించడానికే ఆయన అక్కడికి వచ్చి ఉంటారు. That's why in Matthew chapter 11 verse 28 we all know that verse. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం చూడొచ్చు. అందరికి పరిచయమైన మాటని, Come unto me all ye that labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. Yeah. So only at Lord Jesus Christ, only when we come to Lord Jesus Christ, we receive rest. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు మట్టుకే మనము సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని, తృప్తిని పొందగలిగాం. Receive the fullness. ఆయన సంపూర్ణమైనటువంటి భాగం పొందే వరకు ఉంటాం. Even if you look at the children of Israel, ఇశ్రాయేల్ ప్రజలు మనం గమనించినట్లయితే, turn to Isaiah. ఒకసారి యెషయా గ్రంథం మనం చూద్దాం. Isaiah chapter 48 48వ అధ్యాయం verse 21. 21వ వచనం. Isaiah 48:21. యెషయా గ్రంథం 48 21వ వచనం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉపకచేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. On that day Lord Jesus Christ came to quench the thirst of the Samaritan woman. ఆ దినము సమరయ స్త్రీ యొక్క దాహాన్ని తీర్చడానికి ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. In the wilderness ఆ యొక్క అరణ్యంలో we see the children of Israel also thirsty.
ఆ యొక్క అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో దాహంతో ఉంటూ వచ్చారు. God broke the rock దేవుడు ఒక బండను చీల్చాడు వారి కొరకు, so that he could quench their thirst. వారి యొక్క దాహాన్ని తీర్చుటకు ఒక బండను చీల్చాడు. Yeah. Why were they in the wilderness? ఎందుకు వారు ఆ యొక్క అరణ్యంలో ఉంటా వచ్చారు? Why were they in the wilderness? అరణ్యంలో వారు తిరగవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? Yes. Disobedience. అవిధేయత వలన, Disobedience, disbelief, వారి యొక్క అపనమ్మకత్వం బట్టి, disobedience against God, దేవుని మీద తిరుగుబాటును బట్టి, because of which they had to sojourn in the wilderness, కాబట్టి ఆ కారణం చేత వారు ఆ అరణ్యంలో తిరుగులాడుతూ వచ్చారు. because of which they had hunger and thirst. దాన్ని బట్టే వారికి ఆకలి దాహం ఉంటా ఉంది. If you look at ourselves as well, మన యొక్క పరిస్థితులు కూడా గమనించుకున్నట్లయితే we are also in this wilderness of this world. ఈ యొక్క లోకమైనటువంటి అరణ్యంలో ఉంటున్నాం. We are also like the Samaritan woman. ఈ యొక్క సమరయ స్త్రీవలే ఉంటున్నాం. We might try to fulfill ourselves with all the lusts of this world. Whatever the world has to offer, we'll try to fulfill ourselves. ఈ లోకం ఇచ్చేటువంటి ఆశలతో, శరీరాశతో, నేత్రాశతో, వీటన్నిటితో మనల్ని మనం తృప్తిపరచాలని కోరుకుంటూ అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటున్నాం. But deep inside us, we are wearied and we are thirsty. అయితే మన యొక్క లోపంలో చూసుకున్నట్లయితే మనం ఎంతో నిరాశతో, ఎంతో ఆశ మరి విసిగి చెందిన వారంగా ఉంటున్నాం. But our loving Lord Jesus Christ, అయితే ప్రేమ గల ప్రభువైన యేసుక్రీస్తు వారు He must go through Samaria. ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చింది. He must come to this world. ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చాను. This world which is despised because of the sin. ఈ పాపం చేత ఎంతైనా సరే అది విసర్జించబడినటువంటి ఈ లోకము, We who are wicked people, మనము ఎంతో చెడిపోయినటువంటి దుష్టత్వంలో ఉన్న ప్రజలము, those people who nobody cared for us, we were thirsty and we were wearied. మనము విసిగి చెంది ఉన్నప్పుడు, దాహంతో ఉన్నప్పుడు, మనల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు Lord Jesus Christ came into this world. ప్రభువైన యేసుక్రీస్తు వారే మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. He did not quench our thirst. He did not feed us through the word of His mouth. ఆయన యొక్క నోటి మాట చేత తన యొక్క మన యొక్క దాహాన్ని, మన యొక్క ఆకలిని ఆయన తీర్చలేదు కానీ, But He offered Himself upon the cross of Calvary to be broken. ఆ యొక్క కలువరి శిలువలో తనను తానే అర్పించుకొని విరవబడి చేత ఆయన ఆ యొక్క జీవాహారాన్ని, జీవజలాన్ని మనకి The ఇస్తొచ్చాడు. way the rock was broken in the wilderness, God was broken on the cross of Calvary for you and me, so that your and my thirst would be quenched. ఆ యొక్క అరణ్యంలో ఏ విధంగా అయితే ఆ యొక్క బండ పగలగొట్టుకుంటూ వచ్చిందో, అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలువరి శిలువలో వధ చేయబడి వచ్చారు. John chapter 6, యోహాను సువార్త 6వ అధ్యాయం verse 35. 35 వచ్చింది. అందుకే యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ దప్పికొనడు. Yeah, those who believe in Lord Jesus Christ, those who come to Jesus shall never thirst, shall never hunger. ఆయన యొద్దకు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేవాడు ఎప్పుడు కూడా ఆకలి కొనడు అని రాయబడుతుంది. To quench your thirst and my thirst, నీ దాహాన్ని, నా దాహాన్ని తీర్చుటకు Lord Jesus Christ was hanging on the cross, thirsty. ఆ యొక్క కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దాహంతో వేలాడుతూ వచ్చాడు. So much so that the Creator has to ask, I am thirsty, please give me water. అది ఎంతగా అంటే ఆ యొక్క సృష్టికర్త దేవాది దేవుడే సృష్టించిన ఆ దేవుడు, నేను దాపికొని ఉన్నాను, నాకు దాహంకి ఇవ్వండి అని అంటున్నాడు. You see from John chapter 19, యోహాను సువార్త 19వ అధ్యాయం verse 28 and 29. 28-29. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. The Creator of this universe, ఈ లోకాన్ని సృష్టించినట్టు సృష్టికర్త, who created this entire beings in this world, ఈ లోకంలో సర్వాన్ని కూడా సృష్టించినటువంటి ఆ దేవుడు, the sun, moon and the stars, సూర్యుడు, నక్షత్రములు, చంద్రుడు, వీటన్నిటిని సృష్టించిన ఆ దేవుడు, the God who parted the waters. ఈ యొక్క జలరాశిని విభాగించినటువంటి దేవుడు. On that cross, He was hanging there saying, I thirst, and they did not even give Him water. అక్కడ ఆ కలువరిలో సిలువలోంచి ఆయన వేసినట్టు కేక్ ఏంటంటే, నాకు దాహం కిమ్మని అడుగుతూ ఉంటే ఇచ్చాడు. అయితే They gave Him vinegar. అయితే వాళ్ళు నీళ్లు కూడా ఇవ్వలేదు, కానీ ఆ యొక్క స్పంజి చెరుకుతో ఆ వెనిగర్ ఇస్తూ ఇచ్చారు. So to quench your thirst and my thirst, Lord Jesus Christ offered Himself on the cross, hanging on the cross, thirsty, so that He could give us the deliverance and He could fill us with with the living water. కాబట్టి నిన్ను నన్ను విడిపించుటకు, రక్షించుటకు, నిన్ను నన్ను జీవజలంతో నింపుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో వేసిన కేక్ అది. So that's why our Lord Jesus Christ is worthy to be worshipped. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క ఆరాధనకు యోగ్యుడు.
He is worthy of all our praise, all our worship. మన యొక్క స్థుతులకు, మన యొక్క ఆరాధనలన్నిటికి కూడా ఆయన యోగ్యుడు. Nobody in this world has sacrificed anything even close to Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమర్పించిన రీతిగా ఎవ్వరు కూడా ఏ మాత్రం కూడా ఆయనకి దగ్గరకు రాలేదు అసలు. Nobody has ever done it. Nobody has the capacity to do that. ఎవరు కూడా ఆ విధంగా సమర్పించుకోలేదు. ఎవరికి కూడా అలా సమర్పించుకునేటువంటి సామర్థ్యం కూడా లేదు. As we are gathered here today, మనం ఇక్కడ చేరించున్నాం. ఇప్పుడు let us remember how much Lord Jesus Christ loved us. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఒకసారి జ్ఞాపకం To చేసుకుందాం. quench our thirst, He hung on the cross thirsty for us. మన యొక్క దాహాన్ని తీర్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కల్వరి శిలువ మీద దాహమును కిమ్మని ఆయన వేలాడుతూ అడుగుతూ వచ్చాడు. God has filled us with the waters of living waters. అయితే దేవుడు మనలను నిత్య జీవ నీటితో మనల్ని నింపుతూ వచ్చాడు. Secondly, రెండవదిగా John chapter 4 verse 9. యోహాను సువార్త 4:9 వచ్చింది. Then said the woman of Samaria unto him, How is it that thou, being a Jew, askest drink of me, which I am a woman of Samaria? For the Jews have no dealings with Samaritans. ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమును కిమ్మని ఎలా గడుచున్నావని ఆయనకు చెప్పిన. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. Yeah. So as I have mentioned before, that Jews look down upon Samaritans. కాబట్టి ముందుగా చెప్పిన రీతిగా యూదులు సమరయాలను చూసి ఎంతో హీన స్థితిలో వారిని చూస్తూ ఉంటారు. The reason is because కారణం ఏంటంటే when the captivity happened, ఎప్పుడైతే చెరపట్టబడితో వచ్చారో, so many heathen people came and dwelt in Samaria, and many people from Samaria were taken captives. చాలా మంది ఆ సమరయాల నుంచి వచ్చి వాళ్ళు వచ్చి అక్కడ నివాసం చేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, అన్యులు వచ్చి యెరూషలేములో నివాసం చేస్తూ వచ్చారు in Samaria, and many people from Samaria were taken captive. అంత మాత్రమే సమరయాల నుంచి కూడా అనేక మంది వారు చెరకు కొనుపడుతూ వచ్చారు. And they married among themselves, and they become a mixed race. కాబట్టి ఆ విధంగా వాళ్ళు వివాహం చేసుకున్న చేత వారు మిశ్రితమైన జనాంగంగా వాళ్ళు అయిపోతూ వచ్చారు. Which is completely against God. అది సంపూర్ణంగా దేవునికి విరోధంగా ఉంటూ వచ్చింది. So going by the law of Moses, these people were despised. మోషే ధర్మశాస్త్రానుసారముగా ఈ మనుషులు ఎంతైనా సరే విసర్జించబడిన వారే. But Lord Jesus Christ came to Samaria to meet that woman. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సమరయ ప్రాంతానికి ఆ స్త్రీని కలుసుకోవడానికి వచ్చాడు. If you look at yourself and myself, మన యొక్క జీవితాన్ని నిన్ను చూసుకున్నట్లయితే we don't deserve that God should come to us. ఏదో దేవుడు మన దగ్గరకు రావాలనేటువంటి అర్హత, యోగ్యత మనకి ఏది లేదు. And God, by His nature of holiness, He should not come to us because we are sinful people. ఆయన తన యొక్క స్వభావాన్ని అనుసరించి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆ దేవుడు మన దగ్గరికి, పాపులైన మన దగ్గరికి రావడానికి ఏ మాత్రం మనకి యోగ్యత లేదు. We'll see a couple of verses. Psalm chapter 5 verse 4 and 5. Can somebody open, please read? Psalm chapter 5 4 and 5. కీర్తన 5వ అధ్యాయము 5వ కీర్తన 4-5 వచనాలు. Yeah, Habakkuk 1:13 also. హబక్కూకు 1:13 వచనం. Habakkuk chapter 1 verse 13. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13 వచనం. Yeah. So we see that God hates the wicked people, and God does not want them to even look at sin or wickedness. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన పాపం చేయవారిని అసహించుకునేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన కనుదృష్టి ఎంత నిష్కలంకమైనదంటే దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైన. So holy our God is. ఎంతో పరిశుద్ధుడు మన దేవుడు. Such a holy God, అటువంటి పరిశుద్ధుడైన దేవుడు He came to Samaria. ఆయన సమరయ ప్రాంతానికి వచ్చాడు. Such a holy God అటువంటి పరిశుద్ధుడైన దేవుడు came to this wicked world in search of a wicked person like me and you. ఈ దుష్టత్వంతో నిండుకునే ఈ లోకంలో దుష్టుడైన నన్ను వెతకడానికి, నిన్ను వెతకడానికి ఈ లోకంలోకి వచ్చాడు. If you look at Garden of Eden also, ఆ యొక్క ఏదైనా తోటలో మనం చూసినట్లయితే God drove out Adam and Eve because of their wickedness, because of their sin. ఆదాము యొక్క వారి పాపాన్ని బట్టి వారిని ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టాడు, తోలివేశాడు. But our Lord Jesus Christ, who is loving, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి He loved us. He chose us before He laid the foundations of this world. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. He did not
show his hands and do a miracle to take away our sin. ఆయన ఏదో చేయి చాపి మనలో ఉండేటువంటి పాపం తీసేందుకు అద్భుతం చేయలేదు But కానీ what did he do? ఆయన ఏం చేశాడు? First on to 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 5. 5వ అధ్యాయము verse 20 and 21. 20 వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడని క్రీస్తు పక్షముగా మేము బతిమాలుకుంటున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసింది. Yeah. He became sin for you and for me. నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. So he did not punish you and me, నిన్ను నన్ను శిక్షించలేదు, but he became that sin so that that sin could be punished on the cross. ఆ పాపంగానే ఆయన చేపడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆ పాపము ఆ కల్వరి శిలువ మీద శిక్షించబడే కారణమే. He shed his precious holy blood and he washed and cleansed our sinful heart. ఆ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కార్చాడు. తద్వారా నిన్ను నన్ను ఎంతో పవిత్రపరిచి ఆయన కొరకు దగ్గరగా చేసుకోవడానికి. We who are like the mixed race, mixed with the people of this world, we mixed with the things of this world, God shed his precious blood to cleanse us completely. మనం ఈ లోకంలో అన్ని జనాంగంలో మిశ్రితమైన జనాంగంలో ఉండి ఉన్నప్పుడు దేవుడు మనల్ని సంపూర్ణంగా ఆయన రక్తం చేత కడిగి శుద్ధీకరించి ఆయన ప్రత్యేకమైన ప్రజగా చేసుకుంటూ వచ్చాడు. And he made us his children. ఆయన ప్రజగా ఆయన పిల్లలుగా మనం చేసుకుంటూ వచ్చాడు. Turn to 1 Corinthians 1 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయము verse 9. 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. Yeah. We who were untouchable people. మనము అంటరాని వారమే. Why? Because of sinfulness. కారణం ఏంటంటే పాపాన్ని బట్టి. But God has cleansed us with his precious blood and called us to his fellowship. అయితే దేవుడు తన ప్రశస్తమైన రక్తంతో కడిగి తన సహవాసానికి మనల్ని పిలుస్తూ వచ్చాడు. 1 John chapter 1 మొదటి యోహాను మొదటి అధ్యాయము verse 3. 3వ వచనం. If anybody is open, please read. 1 John 1:3. ఏదైనా తీస్తే చదవండి. మొదటి యోహాను మొదటి అధ్యాయం 3వ వచనం. Yeah. So God has called us to the fellowship with the Father, with the Son, with the Holy Spirit. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారితో తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ మనకి సహవాసం కలిగినట్లుగా దేవుడు పిలుస్తున్నాడు. And also we see a beautiful chapter in in the Bible, it's John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఎంతో అద్భుతమైనటువంటి అధ్యాయం మనం అక్కడ చూడొచ్చు. John chapter 17 verse 21. Shall we all read this verse together? యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 21 కలిసి ఉన్నాయి. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. How beautiful is the prayer of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంది కదా. So much of love in this prayer. ఎంతో ప్రేమ ఈ యొక్క ప్రార్థనలో కనపడతా ఉంది. This love is beyond comprehension. మనం అర్థం చేసుకోలేం, మన గ్రాహానికి మించినటువంటిది ఈ ప్రేమ. Even our close friends or relatives will not think of us as Lord Jesus Christ thinking here. మనకెంతో సమీపంగా ఉండేటువంటి స్నేహితులైతేనేమి బంధువులైతేనేమి వారందరూ కూడా ఇటువంటి విధానంలో ఆలోచించరు. We whom God should not even look at because we are sinful. Here Lord Jesus Christ saying, He's praying that Lord, we should be one together as you and me are one. They also should be one with us. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం పాపంతో నిండి ఉన్న మనల్ని దేవుడు మన వైపు చూడడానికి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, తండ్రి నీవు నేను ఏకమైన లాగా వారు కూడా మనతో ఏకమై ఉండాలని ప్రార్థిస్తున్నాడు. This was possible only because of the sacrifice of Lord Jesus Christ on the cross. ఇది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమర్పణ, ఆ కల్వరి శిలువలో ఆయన చేసిన బలియర్పణ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. Finally, చివరిగా యోహాను సువార్త chapter 4 4వ అధ్యాయము verse 11 and 12. 11, 12. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన తన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. Yeah. Here we see already Lord Jesus Christ trying to speak to her, trying to reach out to her, showing her how he loves her. ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెతో సంభాషిస్తూ ఉన్నాడు.
ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తా ఉన్నాడు. And he also told that if you asked of me, I would have given you living water. అప్పటికే ఆయన చెప్పాడు, నువ్వు నీళ్ళు అడిగితే నేను నీకు జీవజలం ఇస్తా, ఎప్పటికి దప్పికొని నీళ్ళు ఇస్తాను అన్నాడు. But here the Samaritan woman is trying to change the topic and trying to talk something else. At the same time, she is also questioning Lord Jesus Christ. అయితే ఈ సమయంలో మనం చూస్తే ఆ సమరయ స్త్రీ ఆమె సంభాషణ మార్చి వేరే ప్రశ్న వేస్తా ఉంది. And she is trying to question the authority of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని ఆమె ప్రశ్నిస్తా ఉంది. If you look at our own selves, మన యొక్క సొంత జీవితాన్ని మనం చూస్తే we also have been very rebellious, even though God has been speaking to us many times, multiple times. మనతో దేవుడు అనేక సార్లు అనేక పర్యాయాలు తన యొక్క స్వరాన్ని మనకు వినిపించినప్పటికి కూడా, Even though God doesn't need to come to us, talk to us, but yet God has been speaking to us multiple times. దేవుడికి మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడాలన్న గతిత్వం ఆయనకి లేదు. అయినప్పటికీ కూడా అనేక సార్లు నిన్ను నన్ను పట్టించుకొని మనతో మాట్లాడుతూ ఉంటూ వచ్చాడు దేవుడు. But we always were rebellious. We never heard God's voice. అయితే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటను వినకుండా ఆయన తిరుగుబాటు చేసేవారంగానే ఉంటున్నాం. What kind of people were we? ఎటువంటి ప్రజలుగా మనం ఉంటున్నాం? Turn to 1 Timothy chapter 1, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 and 14. Somebody read. 13-14 తీసి చదవండి. 1 Timothy chapter 1, 13 and 14. మొదటి తిమోతి 1వ అధ్యాయం 13-14. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడుతుంది. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. You also see in Acts chapter 5, Acts chapter 7, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51. 51వ వచనం. Yeah. So we are rebellious, we are stiff-necked, we are persecutors, we are blasphemers. కాబట్టి మనం చూసినట్లయితే మనం మెడవంచిన వారము, మన దుష్ట హృదయం కలిగిన వారము, ముష్కరులము, అంత మాత్రమే కాదు మనం లోబడినోళ్ళని వారంగా ఉంటున్నాం. Who are all this kind of people? ఎవరు ఇటువంటి ప్రజలంతా ఎవరు? They don't let God work in them. దేవుడు తమలో పని చేయనీయకుండా ఆపు చేసేవారే వీళ్ళంతా. We were like that. మనం కూడా అటువంటి ప్రజలుగా ఉంటున్నాం. We have stopped, even though God spoke to us, visited us multiple times, we did not let the power of God work in us. దేవుడు అనేక పర్యాలు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుడు తన యొక్క శక్తిని మనలో పనిచేయనీయకుండా ఆయన మన స్వరాన్ని మనం వింటున్నా కూడా మనం ఆయనతో మాట్లాడకుండా ఎదురు తిరిగి మనం ఆయనకి అవిధేయత చూపించేవారు ఉంటున్నాం. Why? Because our nature is to sin. ఎందుకంటే కారణం ఏంటంటే మన యొక్క స్వభావమే పాపం చేయడం. We see in Ezekiel chapter 16 that we were nourished by Satan. మనం ఎస్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తే సాతాను చేత పోషించబడిన వారు ఉంటున్నామంటారు. It talks about the umbilical cord not being cut. అక్కడ రాయబడుతుంది ఆ యొక్క నాభి సూత్రం కోయబడలేదు అని రాయబడుతుంది. That means we are completely nourished. The entire our nature, our thought process, our thinking, everything is of evil. అంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన తత్వము అంతా కూడా ఈ దుష్టత్వంతో కూడినదే, ఇంకా దాంతో సంబంధం పెట్టుకున్న వారమే. Yeah, that's why the power of God did not work in us multiple times, because of we who stopped it. అందుకనే దేవుని యొక్క శక్తి మనలో పనిచేయట్లేదు. కారణం ఏంటంటే దాన్ని ఆపజేసిన వారు మనమే. But God has opened the eyes of our understanding one day. అయితే మన యొక్క మనోనేత్రములను, మన గ్రాహాన్ని తెరిచినటువంటి వాడు దేవుడు. We are able to see how great the gift of salvation is, how horrible life I was living in. ఆ యొక్క రక్షణ యొక్క విలువ, ఆ బహుమానం ఎంతో గొప్పదో మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. మన యొక్క జీవితం ఎంతో ఘోరమైన పతమైన స్థితిలో ఉన్నదో మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. What God did? దేవుడు ఏం చేశాడు? 2 Peter chapter 1, 2 పేతురు 1వ అధ్యాయము verse 4. Shall we all read this verse together? 1వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 2 Peter chapter 1 verse 4. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాశ్రయాన్ని బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నారు. 2 Peter 1 verse 4. అనుగ్రహించిన దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వము ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నందు పాలువారు వాటిని అనుగ్రహించారు. He made us to be partakers of this divine nature. ఆ దేవ స్వభావం నందు పాలువారునట్లు ఆయన మనం అనుగ్రహిస్తొచ్చారు. We who were blasphemers, we who were against God, we who were stiff-necked and stubborn with unbelief, God made us to take part in the nature, in His nature. దూషకులైన మనల్ని, హానికరులైన మనల్ని
లోబడిన నల్లని ప్రజలుగా మనం ఉన్నప్పుడు అటువంటి స్వభావంగా ఉన్నటువంటి మనల్ని అయితే దేవుని యొక్క స్వభావంలో దేవుని యొక్క పోలికలో లేకపోతే ఆ స్వభావంలో మనం పాలుభాగంగా చేయటకు ఆయన అనుగ్రహిస్తూ వచ్చారు. May the Lord help us that we may be able to examine ourselves or remember what kind of life we were in. We were thirsty, we were wearied. God filled us, quenched our thirst, filled us with this living water. కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన యొక్క జీవితం ఎటువంటిదో. మన యొక్క జీవితంలో మనం విసిగి చెంది మరి దాహంతో నిండి ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య జీవ జలంతో మనల్ని నింపుతూ వచ్చాడు, మన దాహం తీరుస్తూ వచ్చాడు. Secondly, though we were sinful, Lord Jesus Christ did not come to us, but yet He came to this world. He became sin so that we could fellowship with Him. రెండవదిగా మనం పాపులము, దేవుడు మన దగ్గరకు వచ్చి సహవాసం చేసేంత యోగ్యత మనకు లేదు, అయినప్పటికీ కూడా ఆయన మన దగ్గరకు వచ్చి మనతో ఆయన సహవాసం కలిగి ఉంటున్నాడు. We who have wicked nature, sinful nature, God made us to be partakers of His divine nature. మూడవదిగా పాపంతో దుష్టత్వంతో ఎంతో హానికరంగా లేకపోతే దోషకరంగా ఉన్న మనల్ని అటువంటి స్వభావం కలిగిన వారిని దేవుడు తన స్వభావంతో పాలువారగినట్లుగా చేస్తాడు. So coming back to the portion, John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే మరలా verse 26, 26వ వచనము, Jesus saith unto her, I that speaketh unto thee am He. 26వ వచనము, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. So here she gets the revelation of Lord Jesus Christ, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత ఆమెకు వచ్చింది. and that changes her, అదే తను మార్చివేస్తా that వచ్చింది, transforms her, తన జీవితాన్ని బదిలీ చేస్తా వచ్చింది. and then comes worship from her mouth. అప్పుడు తన నోట్ల నుంచి వచ్చేది ఏంటంటే ఆరాధనే. Even though in the verse we see that she says, goes to the verse 39, it says, and many of the Samaritans of the city believed for him for the saying of the woman which testified, he told me all that ever I did. చూడండి 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయంలో అనేకులు ఆయన విశ్వాసం ఇచ్చారు. It might sound like gospel, ఏదో సువార్త చెప్పడం లాగా మనకు అనిపించవచ్చు ఇక్కడ. but one part, he told me all that ever I did. ఆమె చెప్పింది నేను చేసినవన్నీ నాతో చెప్పాడే అంటుంది. This is her true worship. అదే తన యొక్క నిజమైనటువంటి ఆరాధన. God, though you know everything about me, my inner thoughts, my works, everything, but still you loved me. ప్రభువా, నా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి జీవితం అంతా నీకు తెలుసు, నా యొక్క తలంపులు, నా పాపములు అంతా నీకు తెలుసు, అయినప్పటికీ కూడా నీవు నన్ను ప్రేమించావు. And you also know that after being born again, I might not be faithful to you, but still you loved me. నేను రక్షణ పొందిన తర్వాత కూడా నీకు అనేక సార్లు అనేక పర్యాయములు నీకు అపనమ్మకముగా ఉంటానని నీకు తెలుసు, అయినప్పటికీ కూడా నీవు నన్ను ప్రేమించావు. So when we realize this love of Lord Jesus Christ, then nobody can stop us from opening our mouth to worship Him. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇటువంటి గొప్ప ప్రేమను మనము అర్థం చేసుకుంటామో, గ్రహిస్తామో, మన యొక్క నోరు తెరిచి ఆరాధించడానికి ఎవరు కూడా ఆపలేరు. May the Lord help us through whatever God has spoken to us, so that we might be able to open our hearts and worship God in spirit and in truth. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు దేవుడు మన హృదయములను తెరచును గాక. ఈ సమయంలో మనము లేచిన లోబడి పాట సంఖ్య 206, పాత పుస్తకాల్లో 204, స్తుతించు ప్రియుడా సదా యేసుని అనే పాట పాడుకుంటాం. లేచి నిలబడి పాడుకుందాం. ఆ సమయంలో ముందున్నటువంటి ఖాళీ స్థలాలన్నింటినీ పూర్తి చేస్తూ మీరు వరుస క్రమాల్లో కూర్చోవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తుంటున్నాం. కాబట్టి నేను తెలుగు భాషలోనే చెప్పగలుగుతాను, ఇంగ్లీష్లో చెప్పలేను. ఎవరైనా ఇంగ్లీష్ మాత్రమే తెలిసే వాళ్ళు ఉంటే కనుక ఎందుకు చెప్తున్నామంటే ముందుకు రావాలి. చెప్పినప్పుడు త్వరగా ముందుకు వచ్చి వరుసలో నిలబడడం అనేది ప్రభువుని కనపరిచిన వారం అంటారు. ముందున్న చైర్స్ కూడా దయచేసి మీకు సాధ్యమైనంత వరకు ముందున్న చైర్స్లో కూడా ఖాళీ చేస్తూ, సాధ్యమైనంత వరకు అంటే మిమ్మల్ని కంపల్సరీ రావాలని కాదు, సాధ్యమైనంత వరకు అంటే మీరు ముందున్న చైర్లో వచ్చి కూర్చోవాలి. దయచేసి ఇంకా ఒక్క అడుగు ముందుకు జరగండి. సహోదరుల వైపు కూడా ఇక్కడ ముందు ఖాళీ స్థలం లేకుండా ముందుకు వచ్చి కూర్చోండి. ఆరాధన చేసినప్పుడు అందరికీ చక్కగా కనపడుతుంది. ఇంకా ఖాళీ స్థలాలు కూడా మీరు పూర్తించండి. ఇంకా కొద్దిగా ముందుకు రండి, బ్రదర్ సైడ్ ఇంకా కొద్దిగా ముందుకు. ప్రియుడా సదా యేసుని
ప్రియుడా సదా యేసునే ఓ ప్రియుడా సదా యేసునే ప్రియుడా సదా యేసునే యేసు ప్రియుడా సదా యేసునే నన్ను రక్షించి నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు పరలోకములో చేర్చుకున్నాడు ఆనంద జలనిధి ఆనందించి ఆనంద జలనిధి ఆనందించి సదా యేసునే ఓ ప్రియుడా సదా యేసునే ఓ ప్రియుడా సదా యేసునే సారి యేసు సర్వాత్రిక ఆరక్షణకై నిరుపేదయాయే నారక్షణకై నిరుపేదయాయే ఆనంద జలనిధి ఆనందించి ఆనంద జలనిధి ఆనందించి సదా యేసునే ఓ ప్రియుడా సదా యేసునే ఓ ప్రియుడా సదా యేసునే భయమును బావి దండన భయమును బావి పరమానందము మనకు తగేను పరమానందము మనకు తగేను ఆనంద జలనిధి ఆనందించి ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసునే ఓ ప్రియుడా సదా యేసునే ఓ ప్రియుడా సదా యేసునే మన ప్రియ యేసు వచ్చుచున్నాడు మన ప్రియ యేసు వచ్చుచున్నాడు మహిమ శరీరం మనకు సగును మహిమ శరీరం మనకు సగును ఆనంద జలనిధి ఆనందించి ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసునే ఓ ప్రియుడా సదా యేసునే ఓ ప్రియుడా సదా యేసునే ఇంచు ప్రియుడా సదా యేసునే ఇంచు ప్రియుడా సదా యేసునే ఈ సమయంలో సండే స్కూల్ టీచర్స్ మొట్టమొదటిగా ప్రభువుని ఆరాధిస్తారు. తర్వాత కింద కూర్చున్న వారికి మొట్టమొదటిగా ఒక సహోదరుడు ఒక సహోదరి వాక్య వెలుగులో ప్రభువుని ఆరాధించండి. తర్వాత చివరిగా చైర్స్ మీద ఉన్న వారికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇలాగ వాక్య వెలుగులో దయచేసి మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే చాలా క్లుప్తంగా